ఈ సెషన్లో మనం గ్రైండింగ్ వీల్ పీఠం బ్యాలెన్సింగ్, మౌంట్ మరియు డ్రెస్సింగ్ గురించి నేర్చుకుందాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు గ్రైండింగ్ వీల్ గురించి తెలుసుకుని దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నిర్ణయించగలరు. టూల్ రెస్ట్ మరియు గ్రైండింగ్ వీల్ మధ్య క్లియరెన్స్ని అడ్జస్ట్ చేయగలరు. ఇంకా డ్రెస్సర్ను, దాని రకాలను ఉపయోగించడం నేర్చుకుంటారు. గ్రైండ్ చేయడానికి సరైన వేగంతో తిరిగే సరైన రాపిడి చక్రం కలిగి ఉంటే మాత్రమే సంతృప్తికరమైన ఫలితాలను పొందవచ్చు. రాపిడి చక్రాలు అబ్రేసివ్ గ్రెయిన్స్ తో తయారు చేయబడతాయి. బాండ్ అనే పదార్థం వాటిని కలిపి తగిన బంధనంలో ఉంచుతుంది. గ్రైండింగ్ వీల్స్ తయారీలో ఉపయోగించే రెండు అబ్రేసివ్ గ్రెయిన్స్ అల్యూమినియం ఆక్సైడ్ లేదా సిలికాన్ కార్బైడ్. అల్యూమినియం ఆక్సైడ్ కలిగిన గ్రైండింగ్ వీల్స్ అధిక టెన్సైల్ గల కఠినమైన పదార్థాలు మరియు అన్ని రకాల స్టీళ్లను గ్రైండ్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. సిలికాన్ కార్బైడ్ గ్రైండింగ్ వీల్స్ ని రాయి లేదా సెరామిక్స్, ఫెర్రస్ కాని లోహాలు ఇంకా ఇతర నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ వంటి గట్టి పదార్థాలను గ్రైండ్ చేయడానికి ఉపయోగిస్తారు. వీల్ తయారీదారులు తాము వాడిన రాపిడి రకం గురించి రాపిడి చక్రంలో స్పష్టంగా గుర్తిస్తారు. గ్రైండింగ్ వీల్లోని రాపిడి కణాలు బంధాన్నిచ్చే పదార్థంతో కలిసి ఉంటాయి. ఆ పదార్థం విట్రిఫైడ్, సిలికేట్ ఇంకా ఆర్గానిక్ బంధం కావచ్చు. విట్రిఫైడ్ బంధాలు నీరు, యాసిడ్ లేదా సాధారణ ఉష్ణోగ్రత మార్పుల ద్వారా ప్రభావితం కాని బలమైన, దృఢమైన గ్రైండింగ్ చక్రాలను ఉత్పత్తి చేస్తాయి. చాలా రాపిడి చక్రాలు విట్రిఫైడ్ బాండ్లతో ఉత్పత్తి చేయబడతాయి. ఒక సిలికేట్ బంధం విట్రిఫైడ్ బాండెడ్ వీల్ కంటే తేలికపాటి కటింగ్ చర్యతో చక్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. పెద్ద వ్యాసం కలిగిన చక్రాలు సిలికేట్ బంధాన్ని కలిగి ఉంటాయి. సేంద్రియ బంధాలు రెజినాయిడ్, బ్యాకలైట్, రబ్బర్ ఇంకా షెల్లాక్లతో తయారు చేయబడవచ్చు. సేంద్రియ బంధం కలిగిన చక్రాలు సురక్షితమైన, అధిక ఆపరేటింగ్ వేగాన్ని కలిగి ఉంటాయి. అవి కఠినమైన వాడకాన్ని బాగా తట్టుకోగలుగుతాయి. వాటిని పోర్టబుల్ గ్రైండర్లు ఇంకా కఠినమైన ఫౌండ్రీ పనుల కోసం ఉపయోగిస్తారు. సన్నని కట్ ఆఫ్ చక్రాలు సేంద్రియ బంధంతో తయారు చేయబడతాయి. ఈ బాండ్ యొక్క గ్రేడ్ ని బట్టి రాపిడి చక్రం యొక్క కాఠిన్యం లేదా మృదుత్వాన్ని నిర్ణయించగలం. గ్రైండింగ్ వీల్ యొక్క కటింగ్ చర్య దాని బంధం యొక్క గ్రేడ్పై చాలా వరకు ఆధారపడి ఉంటుంది. సూత్రం ఏమిటంటే, వ్యక్తిగత అబ్రేసివ్ గ్రెయిన్స్ ఒక్కొక్కటి చిన్న కటింగ్ టూల్ లాగా పనిచేస్తాయి. బంధం తప్పనిసరిగా గ్రైండింగ్ కణాలను పదునుగా ఉన్నప్పుడు ఒకదానితో ఒకటి పట్టుకోవాలి. అవి మొద్దుబారినప్పుడు వాటిని విడిచేయాలి. ఆ విధంగా కోస్తూ పోవడానికి కొత్త పదునైన అబ్రేసివ్ గ్రెయిన్స్ గ్రైండ్ చేయడానికి వాటి స్థానంలో ఉంటాయి. ఈ నిరంతర ప్రక్రియను చక్రం యొక్క కటింగ్ చర్య అంటారు. గట్టి పదార్థాలను గ్రైండ్ చేయడానికి సాఫ్ట్, లైట్ బాండ్ వీల్స్ ని, మెత్తని పదార్థాలను గ్రైండ్ చేయడానికి హార్డ్, దృఢమైన బాండ్ వీల్స్ ని ఉపయోగించండి. ఇప్పుడు మీ అవగాహనను పరీక్షించడానికి కొన్ని పనులను చేద్దాం. వీటిని చేయడానికి మీకు పెడెస్టల్ గ్రైండింగ్ మెషిన్, క్లాంప్లు, మాండ్రిల్, ప్రొటెక్షన్ గార్డ్, డైమండ్ డ్రెస్సర్ ఇంకా హోల్డర్ మరియు స్పానర్ సెట్ అవసరం. మొదటి చేసే పని గ్రైండింగ్ వీల్ ని సమతుల్యం చేయడం. ఈ పనిని క్రింది విధంగా వివరించవచ్చు. లైట్ ట్యాపింగ్ ద్వారా పగుళ్ల కోసం గ్రైండింగ్ వీల్ ని తనిఖీ చేయండి. గ్రైండింగ్ వీల్ యొక్క బ్యాలెన్స్ బరువుని అన్క్లాంప్. బ్యాలెన్సింగ్ యూనిట్ ను సిద్ధం చేయండి. యూనిట్ యొక్క బోర్, బ్యాలెన్సింగ్ మాండ్రల్ ని శుభ్రం చేయండి. మాండ్రల్ పై చక్రాల అసెంబ్లీని ఉంచి రక్షణ గార్డును ఏర్పరచండి. రక్షణ గార్డుల పైభాగంలో బ్యాలెన్స్ తో ఉండేలా చక్రాన్ని ఉంచండి. ఇంకా క్రింద ఉన్న బ్యాలెన్సింగ్ స్టాండ్ పైకి దాన్ని నెమ్మదిగా దించండి. గ్రైండింగ్ వీల్ ని తిప్పండి. దానివల్ల మొమెంటం పుట్టి అది స్వయంగా తిరుగుతుంది, అలాగే హెవీ పాయింట్ లో ఉంటుంది. చక్రంలో అతి క్రిందుగా ఉన్న బిందువును గుర్తించండి. దానికి పూర్తిగా వ్యతిరేక కేంద్రానికి తిరగండి. బ్యాలెన్సింగ్ బరువును జోడించండి. తేలికైన వైపుకు వెళ్ళండి. అసెంబ్లీ ఏ స్థితిలో స్థిరంగా ఉందో కనుగొనే వరకు పైన పేర్కొన్న స్టెప్స్ ని పునరావృతం చేయండి.
తదుపరి చేయవలసిన పని గ్రైండింగ్ వీల్ ని సమీకరించడం. పని క్రమం క్రింది విధంగా ఉంటుంది. యంత్రాన్ని శుభ్రపరచండి. ఇంకా ఏదైనా వదులుగా ఉన్న మెటల్ లేదా అబ్రేజివ్ గ్రెయిన్స్ ఉంటే తొలగించండి. వర్క్ రెస్ట్ క్లాంప్ ని విప్పి మిగిలిన వాటిని తీసివేయండి. వీల్ గార్డ్ యొక్క బయటి ప్లేట్ తొలగించండి. వదులు చేసే ముందు నట్ దిశను తనిఖీ చేయండి. నట్ యొక్క ఔటర్ ఫ్లాంజ్ ని తొలగించండి. ఫ్లాంజ్ కి అనుసంధానించబడి ఉన్న కాగితం లేదా వాషర్ లాంటి వాటిని తొలగించండి. ఫ్లాంజ్, స్పిండిల్, థ్రెడ్ ఇంకా గార్డ్ లోపల శుభ్రం చేయండి. డ్రైవింగ్ ఫ్లాంజ్ కి వ్యతిరేకంగా చక్రాన్ని జాగ్రత్తగా తిప్పి ఔటర్ ఫ్లాంజ్ ని దాని స్థానంలో ఉంచండి. బిగించడానికి నట్ను చేతితో స్క్రూ తిప్పి టైట్ గా చేసి అది చక్రాన్ని జాగ్రత్తగా పట్టి ఉంచేలాగా చేయండి. స్పిండిల్ ఇంకా చక్రాలని ఒకసారి పూర్తిగా టర్న్ చేయండి. చక్రం సరిగ్గా ఉందని, గార్డ్ లోపలి భాగం దానికి తగిలేలా లేదని నిర్ధారించుకోండి. నట్ను తగినంతగా బిగించి తద్వారా ఫ్లాంజెస్ జారిపోకుండా చక్రాన్ని నడిపి సురక్షితంగా ఉంచేలా చేయండి. వీల్ గార్డ్ యొక్క బయటి ప్లేట్ను రీఫిట్ చేయండి. వీల్ ఫేస్ కి వీలైనంత దగ్గరగా వర్క్ రెస్ట్ ని రీసెట్ చేయండి. వర్క్ రీసెట్ క్లాంప్ ను గట్టిగా బిగించండి. చక్రం స్వేచ్ఛగా నడుస్తుందని నిర్ధారించుకోవడానికి చక్రాన్ని చేతితో ఒకసారి తిప్పండి. చివరగా మిగిలిన పని గ్రైండింగ్ వీల్ ని డ్రెస్ చేయడం. ఈ పని క్రమం క్రింది విధంగా ఉంటుంది. డైమండ్ డ్రెస్సర్ ఇంకా హోల్డర్ ని ఎంచుకోండి. హోల్డర్లో డైమండ్ డ్రెస్సర్ ని చొప్పించండి. వర్క్ రెస్ట్ పై హోల్డర్ ని మౌంట్ చేయండి. డ్రెస్సర్ ని నెమ్మదిగా సర్దుబాటు చేయండి. దాన్ని చక్రం ఫేస్ తో కలపండి. డ్రెస్సింగ్ ఇంకా ట్రూయింగ్ కోసం డ్రెస్సర్ ని చక్రాల ఫేస్ మీదుగా పంపండి. పొందిన ట్రూయింగ్ యొక్క ఫినిష్ డ్రెస్సర్ ని వీల్ ఫేస్ మీదుగా జరిపిన రేటుపై ఆధారపడి ఉంటుంది. మనం గ్రైండింగ్ వీల్, పెడెస్టల్ బ్యాలెన్సింగ్, మౌంటింగ్ ఇంకా డ్రెస్సింగ్ అనే ఈ సెషన్ ముగింపుకి చేరుకున్నాం. ఇప్పటికి మీరు గ్రైండింగ్ వీల్ గురించి తెలుసుకున్నారు. గ్రైండింగ్ ను బ్యాలెన్స్ చేయగలరు, టూల్ రెస్ట్ మరియు గ్రైండింగ్ వీల్ మధ్య క్లియరెన్స్ ని సర్దుబాటు చేయగలరు, ఇంకా వీల్ డ్రెస్సర్ మరియు రకాలను ఉపయోగించడం నేర్చుకున్నారు.